నిర్ణయం తీసుకోవాలి అని. ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వాళ్ళు మా పార్టీలోకి రాలేదు అని చెప్తున్నారు. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా మేము పార్టీ మారలేదు అని పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి చూసాం. కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. ఇలా రకరకాలుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏంటి గందరగోళం అంతా కూడా? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. వాస్తవానికి నిజంగా ఇది సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపబడ్డ, నిజంగా చెంప మీద కొట్టినట్టు చాలా క్లియర్గా. ఇప్పటికైనా మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి. ఇప్పటికైనా వాళ్ళు ఎవరైతే పార్టీ మారారో దాన్ని అవి వీళ్ళు చెప్పినంత మాత్రాన మా పార్టీలో మారలేదు, మా పార్టీకి రాలేదు అని అన్నంత మాత్రాన కాదుగా మేడం. మాకు కూడా వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మారారు, ఎప్పుడు స్వయాన ముఖ్యమంత్రి పోయి కండోలు ఎప్పుడు ఇచ్చారు, ఎవరెవరింటికి పోయారు, మొత్తం లెక్కలతో సహా ఫోజులతో సహా అన్నీ మా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా వాళ్ళ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశారు. ఇక ఇంతకంటే దానికి అర్థమేముంటుంది? పార్టీ మారలేదని చెప్పడానికి ఉన్నదా? నిజంగా ఇప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇటు రావాలంటే మేము వచ్చే తీసుకునే పరిస్థితి లేదు. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా క్లియర్ చెప్తారు. మళ్ళీ ఈ పోయిన వాళ్ళు వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కినా కానీ ఒక్కరిని కూడా తీసుకోమని చాలా క్లియర్గా ఉన్నాం. ఆ మాట మీద కూడా కట్టుబడి ఉన్నాం. రెండోది ఏంటంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు పార్టీని కాపాడుతూ ఉండాల్సింది పోయి ఏదో అధికార పదవుల కోసమో ఏదో ఇంకేమో వాటి కోసమో తాయిలాలకు ఆశపడి పోవడం వల్ల సరే చాలామంది ఏమంటారు, ఇంతకుముందు డిబేట్లో కూడా చాలా విషయాలు మీరు తీసుకోలేదా అని అంటారు. మేము రాజ్యాంగబద్ధంగా 2/3 మెజార్టీ తోటి చాలా బ్రహ్మాండంగా వాళ్ళు వచ్చారు కాబట్టి విలీనం చేశారు. వాళ్ళ పార్టీ యొక్క దాన్నే విలీనం చేయడం. ఒక్కొక్కసారి వచ్చినా లేటుగా వచ్చినా అందరు అయినాకనే మేము తీసుకున్నాం. ఒక్కొక్కరిని తీసుకున్నాం. వీళ్ళని కూడా అదే అన్నాం. ఒక సంవత్సరం లోపే చేసాం ఆ పని. వీళ్ళు మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. తీసుకోమనండి, మేమేమన్నా వద్దన్నామా? 2/3 మెజార్టీ వచ్చేదాకా తీసుకోమని ఎప్పటి వరకు అవుతుంది? వాళ్ళకు మరి అప్పుడు వాళ్ళకు శాత కాలేదు. ఒక్కొక్కరిని తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు పోవచ్చు కదా. వాళ్ళకి ఎందుకో శాత కాలేదు, మరి ఎందుకో పోలేదు అంటే వాళ్ళకి లేదు, ఆడ పరిస్థితి లేదు. కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా మేము తీసుకున్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉన్నది. స్పీకర్ గారే స్వయాన ఈ మధ్యలో ఆయన మాట్లాడుతూ నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం, నా మనస్సాక్షిగా నేను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పాను. ఇప్పుడు సుప్రీంకోర్టే వాటికి గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు చర్యలు తీసుకోండి అని అన్నారు. ఏ చర్యలు తీసుకుంటారు అనేది మళ్ళీ ఏమైనా తప్పుడు చర్యలు తీసుకున్నారు అనుకో మళ్ళీ మేము కోర్టుకు పోతాం. మాకు ఆపర్చునిటీస్ అదే. కాబట్టి మేమేం వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఇక కృతిలో పడ్డ ఎలకలాగా వాళ్ళు రావాలని ఈరోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మేము పోలేదు, మేము కండవ కప్పుకోలేదు, మేము కప్పుకున్నది దేవుడి కండవా అని రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ ఇవన్నీ చెల్లుబాటు కావు. కానీ వాల్యూడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రచారం చేశారు, ఎంపీ ఎన్నికలలో ప్రచారం చేశారు, కాంగ్రెస్ కండవలు కట్టుకొని వాళ్ళు బహిరంగ సభలలో మాట్లాడారు. చాలా బ్రహ్మాండంగా అన్ని రకాల చర్యలు చేసుకున్నారు. మా విప్పు కూడా ధిక్కరించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. వీళ్ళకు ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను, 100కు 100% 3 నెలల తర్వాత స్పీకర్ గారు మంచి నిర్ణయం తీసుకొని నిజంగా నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటా, నేను అంబేద్కర్ ఆశయాల కోసం ఉన్నవాడిని అని చెప్తున్న ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన నిబద్ధత ఏందో చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి మాటలకో లేదా వాళ్ళ పార్టీ చేష్టలకో తలొగ్గి ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆయనే బ్లేమ్ అవుతాడు. మాకేం కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో చాలా మహత్తరమైన అవకాశం ఉన్నది. కాబట్టి కోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై వెంటనే చేయాలి. 3 నిమిషాలు పట్టదండి, అన్నీ ఉన్నాయి. ఇంతకుముందే కోర్టు చెప్పింది, మీరు 5 ఏళ్ల దాకా కాలం గడుపుకుంటూ పోతే మేము చేతులు కట్టుకొని చూస్తూ ఉండము. మీకు ఆల్రెడీ ఇచ్చిన మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత, మేము ఏదైతే పిటిషన్ ఇచ్చిన తర్వాత 7 నెలలకు వాళ్ళకు నోటీసులు పంపారు. అప్పటికే తిట్టింది కోర్టు. కాబట్టి ఇప్పటికి కూడా కోర్టు చాలా సీరియస్గా ఉన్నది. సుప్రీంకోర్టు విలువల్ని వీళ్ళు కాపాడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు బాధ్యతాయుతమైన పోస్టులలో ఉన్నారు. కాబట్టి మేమేం అడుగుతున్నాం, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసేయండి, మా పార్టీ వాళ్ళని గెలిపేయండి అని అంటారు. పోటీ చేద్దాం.
లేదా మీరు 2 నెలలు 2 సంవత్సరాల్లో చేసిన పనులు మేము 10 సంవత్సరాలలో చేసిన పనులు గీటురాయి. ఖచ్చితంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవరి పనులు మెజార్టీగా ఉంటే వాళ్ళు గెలిపిస్తారు. కాబట్టి స్థానిక ఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు వస్తే ఇంకా బెటర్ ఉంటాయి. కాబట్టి చేయండి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా ఉన్నది. ఇంకొక 10-11 ఎమ్మెల్యే స్థానాలు అయితే. కాబట్టి కొట్లాడదాం. బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, దీన్ని మేము ఏమి కాదనం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు చేయాల్సిన పని వెంటనే చేయండి. వెంటనే నిర్ణయం తీసుకోండి. వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి. అప్పుడు ఎన్నికలకు పోదాం. ఖచ్చితంగా మా సత్తా ఏందో, మా యొక్క నిబద్ధత ఏందో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి బంధం ఉందో ఈ రోజు తేలిపోతుంది. మరి అంటున్నారు కదా బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని కూలిపోతుంది. నిన్న కూడా ఆయన మాట్లాడతాడు మహేష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీగా ఉండనే ఉండదు. సరే ఉంటుందా ఉండదా, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది తేల్చుకుందాం అంటున్నాం. మేమేమి మాట్లాడతలేదు కదా, తేల్చుకుందాం రా అంటున్నాం. స్థానిక సంస్థలకు కూడా సిద్ధం అన్నాం. వాళ్ళే రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఈ అన్ని అబద్ధాలు, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దే ఆర్ వెయిటింగ్. ప్రజలే అనుకుంటున్నారు మా వేలుతో మా కన్ను పొడుచుకున్నాం, మేము తప్పు చేశామని ప్రజలు బాధపడే పరిస్థితి 2 సంవత్సరాలనే వచ్చిందంటే, ఈ లోపే వచ్చిందంటే చూడండి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, చాలా శక్తివంతంగా కూడా తయారైంది. వీళ్ళు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ 2 సంవత్సరాలలో మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకపోవడం, వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ మా పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. దీంతోపాటు ఈరోజు ఇంకోటి మా రామన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కోర్టు కూడా ముట్టికాలేసి ఇప్పుడు కేసు పెట్టమని కూడా మీద కొండా సురేఖ మీద అలాంటి అంటే కోర్టు కానీ అటు ప్రజలు కానీ మాకు నిజంగా ఒక మంచి అవకాశాలే కల్పిస్తున్నాయి. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కుల్ని మేము కాపాడుకుంటూ పోతున్నాం. వాటికి కోర్టు కూడా మాకు సహకారంగా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ అటు జడ్జి గారికి కానీ సుప్రీం